దేవుడు నిన్ను నన్ను నమ్మాలి అని అంటే ఆదివారం ఒక్కరోజు బాగుండి సోమవారం నుంచి శనివారం వరకు మీ జీవితం ఆత్మీయంగా కండిషన్లో లేకపోతే ఎలా, కంట్రోల్లో లేకపోతే ఎలా? 7 రోజులు బాగుంటున్నానుగా, ఏదో ఒక అరగంట సేపేగా, గంట సేపేగా, ఒక పూటేగా అని చెప్పి పాపం చేస్తే నువ్వు నమ్మకమైన వాడివా, నమ్మదగిన వాడివా? దేవుడు నిన్ను నమ్మగలడా? దేవుడు నిన్ను దీవించగలడా? ఒకసారి ఆలోచించు. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నీ జీవితం నుండి నా జీవితం నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడు. 7 రోజులు 24 గంటలు ప్రతి నిమిషమో నువ్వు నేను కంట్రోల్లో ఉండాలని, నువ్వు నేను ఆత్మీయంగా కండిషన్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7 రోజులు బాగుండి 1 గంట సేపు పాపానికి చోటిచ్చిన, ప్రతిరోజు బాగుండి ఏదో ఒక అరగంట సేపు, గంట సేపు సైతానికి చోటిచ్చిన, సంగమా వినండి, నమ్మకత్వాన్ని కోల్పోతాం, నమ్మకమైన జీవితాన్ని కోల్పోతాం. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? ఆదివారం పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కాదు, లేదా వారంలో ఒకరోజు బాగుండేవాళ్ళు కాదు. మనం ప్రతిరోజు బాగుండాలి, ప్రతి గంట బాగుండాలి, ప్రతి క్షణము బాగుండాలి, దేవుడు నమ్మే విధంగా ఉండాలి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు.